7 టీవీ తెలుగు న్యూస్. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యక్తిగత విమర్శలు చేస్తూ తనను లక్ష్యంగా చేసుకోవడం ఫ్రస్ట్రేషన్ ఫలితమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా సమగ్ర వివరణ ఇస్తానని కవిత స్పష్టం చేశారు. తాను ఆ వ్యాఖ్యలకు భావోద్వేగంగా స్పందించే అవసరమే లేదని ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. ఇక రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండూ ప్రజా సమస్యలపై పని చేయలేకపోతున్నాయని, వేళ జాగృతి మాత్రమే నిజమైన ప్రజాగళంగా ముందుకు వస్తుందని కవిత పేర్కొన్నారు. అన్ని నీళ్ళు వస్తున్నాయని తెలిసింది. అందుకే ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకొని వెళ్ళి పరిష్కరించమని కోరాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనకు ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సపరేట్ గా ఉండడం, దాంట్లో మున్సిపల్లో కలపకపోవడంతో దీన్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఇప్పటికన్నా ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుని కంప్లీట్గా జిహెచ్ఎంసీలో కలుపుకోవాలి. జిహెచ్ఎంసీలో చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టూన్న 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలుపుకున్నారు. కానీ ఇంకా కంటోన్మెంట్ మున్సిపాలిటీని విలీనం అనేటటువంటి చేయలేదు. అది చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కూడా కార్పొరేటర్ ఉండి ఈజీగా జిహెచ్ఎంసీతోని పని జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కలపాలని డిమాండ్ చేద్దాం. దానికోసం ప్రయత్నం చేస్తాం. ఈ చెరువును కూడా రిపేర్ చేయడానికి మా శాయశక్తులో కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏం తీసుకున్నారు అప్లికేషన్ లో? పార్లమెంట్ వేదికగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ కీలక ప్రశ్నలు లేపారు. ఎన్నికల సంఘం ఎన్నికల ఎంపిక ప్యానెల్ నుంచి సీజీఐని ఎందుకు తొలగించారో కేంద్రాన్ని ప్రశ్నించారు ఆయన. ఇక 2024 ఎన్నికలకు ముందు ఈసీకి చట్టపరమైన రక్షణ ఎందుకు ఇచ్చారో స్పష్టత కోరారు. 45 రోజుల్లోపే సీసీటీవీ ఫుటేజ్లను నాశనం చేయాలని ఎందుకు తొందరపడ్డారని రాహుల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఓటు చోరీగా సాధనంగా మార్చారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం రక్షణ కోసం పారదర్శక వ్యవస్థ అవసరమని బీజేపీ అన్ని వ్యవస్థలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు ఆయన. To destroy CCTV footage 45 days after the election. What is the result of this institutional capture? What is the result of controlling the Chief Election Commissioner and the Election Commission? First of all, we have a set of election campaigns that are tailored for the Prime Minister, so that the Prime Minister's schedule can be fitted in to the program. Second, we have a Brazilian woman who appears 22 times on the voter list of Haryana. There is one woman whose name has appeared 200 times. తెలంగాణలో టెక్నాలజీలో భారీ అభివృద్ధి సాధించిన ఏపీ గూగుల్ వంటి ప్రముఖ సంస్థల దృష్టిని ఆకర్షించినందుకు గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ వంటి ఆధునిక పరిపాలన మార్పులు రాష్ట్రంలో అమలు చేయడంతో ప్రపంచ స్థాయి సంస్థలు పోటీపడి పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయన్నారు. ఇక రాష్ట్ర పరిపాలనలో డిజిటల్ విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగిస్తున్నాయని వివరించారు. విశాఖను టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు. 56-57% గ్రోత్ వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్ 11, 12, 13%కి వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం. 8 ఏళ్ళు 5 ఏళ్లు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్ ఉన్నాయి. డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రతిష్టను దేశాంతర స్థాయిలో నిలబెట్టిందని సిపిఐ నారాయణ తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు, సేవల రంగం సహా అనేక విభాగాలకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉండడం అభినందనీయమన్నారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుకు సరైన దిశలో ముందుకు వెళుతుందని నారాయణ తెలిపారు. వ్యవసాయ రంగం దీన్ని సమన్వయం చేసుకుంటూ ప్రయారిటీగా ఉంటూ ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది. కానీ లేదంటే ఒక పక్క ప్లస్ ఒక మైనస్ రావడానికి వీల్లేదు. అందువల్ల రావడానికి ప్రజలు కూడా తెలంగాణ అంటే ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది,
భూమి అందుబాటులో ఉంటుంది, ప్రజలు కూడా మంచివాళ్ళు, ఇది అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. అయితే పారిశ్రామిక కొంతమంది అంబిషన్స్ వస్తారు, ఎక్కువ భూములు తీసుకొని తక్కువ ధరలతో తీసుకొని తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దాన్ని జాగ్రత్త పడుకోవాలి. టైం బౌండ్గా అభివృద్ధి అయ్యే పద్ధతిలో వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వాలి. అది లేకుండా పోతే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని పోతే అది ఎప్పుడో పోతుంది. ఇవన్నింటినీ సమన్వయం చేసుకునే పద్ధతుల్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆ పర్మిషన్స్, అనుమతులు ఇవన్నీ కూడా ఆటంకం జరగకూడదు. దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఆరంభ సూత్రం కాకుండా దీన్ని టైం బౌండ్ ప్రాతిపదిక అభివృద్ధి చేస్తే తెలంగాణ అభివృద్ధి. కాంగ్రెస్ అంతర్గత తగాదాల వల్ల కొద్ది నెలల క్రితమే ఒక హత్య జరిగిందని, ఇప్పుడు మళ్లీ మరొక హత్య చోటు చేసుకోవడం ఆందోళనకరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిస్థితి పోలీసుల నిర్లక్ష్య ఫలితమని గతంలోనే హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో హత్యా సంస్కృతి ఎక్కువైందని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దానిని నిర్మూలించిందన్నారు. ఇక కానీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చాక మళ్లీ అలాంటి వాతావరణం ఏర్పడుతుందన్నారు. తీసుకోకపోతే అది కొనసాగుతే ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము 10 ఏళ్లు చేసిన కృషిని ఇవాళ మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది. జిల్లాలో ఉండే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విషయంలో అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మూర్ఖ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది. తప్పకుండా మనం అందరం కూడా పనికి పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మేము మా ఉప్పల మల్లయ్య, మా కార్యకర్త కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా మాట్లాడి వారు వస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మేమే. కృష్ణా జిల్లాలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో మాజీ మంత్రి కొడాలి నాని కీలకంగా పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల దాదాపు 18 నెలలుగా రాజకీయాల నుంచి దూరంగా ఉన్న నాని తొలిసారి పార్టీ చేపట్టిన మహా ఉద్యమంలో పాల్గొనడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని బిగిన్ చేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే 2024 ఎన్నికలైతే 25లో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ అన్ని కానీ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను. తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీ తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆ కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలు ఎంతో స్పష్టంగా తెలుసు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎంత ఎదిగినా తమ కుటుంబం ప్రభుత్వ ఉద్యోగ ఆదాయంపైనే జీవించిందని గుర్తు చేసుకున్న ఆయన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సహాయం చేయడం తన ప్రాధాన్యంలో ఒకటి అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్లక్ష్యం పాలవడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ లోపాలను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు ప్రారంభించినట్లుగా వివరించారు. సో ఇవన్నీ కూడా కొంచెం సరిపోవట్లేదు. ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాత, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది?
అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగింది. సో నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణ, ఇది నాకు చాలా చాలా కీలకం. ఇది నా పర్సనల్, ఇది రూల్. కానీ దీన్ని మనకి ఒక చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వస్తే మాకెందుకులే అని చెప్పి వదిలేస్తాను. నేను వచ్చినప్పుడు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే మన ఉన్నతాధికారులకి అందరికీ కూడా, ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది లేకుండా చూడండి. ఎలాంటి వేధింపులు ఉన్నా కానీ చాలా బలమైన చర్యలు తీసుకోండి. అది ఎట్టి పరిస్థితుల్లో దర్ ఇస్ వన్ అన్కాంప్రమైజింగ్ అప్రోచ్ దిస్ గవర్నమెంట్ ఈస్ ఇంటెండెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అసిస్టెంట్ ఎక్సైజ్ సమాజంలో ప్రతి ఒక్కరిలో మానవత్వం పెంపొందాలని, అది భవిష్యత్ తరాల కోసం అత్యంత అవసరమని హోంమంత్రి అనిత అన్నారు. డాన్స్ బోలా 2.0 కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పేద మరియు అనాథ బాలికల కోసం మహాత్మాగాంధీ కస్తూర్బా పాఠశాలలో 6 అదనపు తరగతి గదుల నిర్మాణానికి విధులు సేకరించడమే ఈ ఈవెంట్ లక్ష్యమనడం అభినందనీయమన్నారు. విద్యా అవకాశాలు లేని చిన్నారులకు చదువు అందించేందుకు సామాజిక సంస్థలు ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. వాళ్ళకు ఒక విద్యను అందించాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి అని మీరందరూ ముందుకు రావటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసేదానికి, అదేవిధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకునేదానికి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ ఆర్గనైజేషన్ కూడా ముందుకు నడవటం అనేది నిజంగా చాలా శుభ పర్పస్ అండి. మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఒక స్కూల్ ఫైండ్ అవుట్ చేశాము. వాళ్ళు ఆర్ఫన్ గర్ల్స్ అండి, అంటే సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళు, అసలు పేరెంట్స్ లేనోళ్ళు ఒక 250 మంది పిల్లలు, బాలికలు చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకునేటప్పుడు ఒక క్లాస్ రూమే ఉంది, వేరే ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఆ 250 మంది ఏం చేస్తున్నారు, చెట్టు కింద కూర్చొని చదవటం జరుగుతుంది. వాళ్ళకి 6 క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేద్దామని ముందుకు వచ్చి ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరిగిందండి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో సమావేశమయ్యారు. విశాఖలో స్థాపనలో ఉన్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష చేశారు. ఇక డేటా సెంటర్ పూర్తవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు భారీ స్థాయిలో సాంకేతిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్గా రూపొందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పిచాయ్ కూడా అభినందించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రైజ్ గ్లోబల్ సమిట్ 2వ రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమావేశమయ్యారు. అల్లు అరవింద్, సురేష్ బాబు, అక్కినేని అమల, దిల్ రాజు, జనీలియాలతో పాటుగా రితేష్ దేశ్ముఖ్, అర్జున్ కపూర్ వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా, చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు. 1 అవర్ కూడా జపాన్కి ఇంగ్లీష్ వచ్చా, జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు, ఒకరి తర్వాత ఒకరిని. నాకు బాగా తెలుసు, వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేష్ అవినీతి దేశ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అప్పులు, అవినీతిని జగన్ ప్రభుత్వం పవిత్రంగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఇండిగో సమస్యపై తెలుగుదేశం నేతలు నిశ్శబ్దంగా ఉండడమే అనుమానాలకు తావిస్తుందన్నారు పేర్ని నాని. బీజేపీని కూడా నేనే నడుపుతాను బందర్లోనే చెప్తున్నాడు.
మచిలీపట్నంలో నిన్న బైపాస్ రోడ్ లో, పాత బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి కమ్మ సంఘం సెంటర్ లో, ఆ జంక్షన్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఐలాండ్ లో వాజ్పేయి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలి, ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాలి అనేటువంటి తొంతోటి నిన్న నడిచిందంట. దాంట్లో నేను బీజేపీని కూడా, బందర్లో బీజేపీని కూడా నేనే నడుపుతున్నానని చెప్పని కొల్లు రవీంద్ర గారి బినామీ మాట్లాడుతున్నాడని చెప్పని విలేకరులు చెప్తున్నారు. అంటే బినామీ అంటే ప్రతిదానికి బ్రోకరేజ్ చేస్తున్నారు, ప్రతి పనికి డబ్బులు మాట్లాడటం, ఇట్లాంటివన్నీ చేసేటువంటి అతను మాట్లాడారని చెప్తున్నారు. వీళ్ళు ఏడవ టీడీపీ ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. రేవంత్ పర్యటనను తట్టుకోలేకే కొందరు రాజకీయ నాయకులు ప్రేరేపిత చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదన్నారు. త్వరలోనే యువత కోసం భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేయనున్నట్లుగా పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ఇక విద్యార్థులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడకూడదని, తమ భవిష్యత్ కోసం విద్యపైనే దృష్టి పెట్టాలన్నారు. వ్యక్తులు ఈ రోజు చేస్తున్న ఏదైతే ప్రచారము లేదంటే గందరగోళం చూస్తుంటే నవ్వు వస్తుంది. కనీసం ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల రోజుల్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి కూడా రాలేకుండా ఆడిటోరియంకి వచ్చిపోయిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అయితే, ఉస్మానియా నడ గడ్డ మీద ఇలా నల్లమల్ల పులి బిడ్డ వచ్చి పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు జరిగే యూనివర్సిటీని 10 కాలాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీలతో పోటీపడే విధంగా తయారు చేయడానికి చేసిన ఈ ప్రణాళికని ఇలా జీర్ణించుకోలేని శక్తులు మాత్రమే దీన్ని విమర్శిస్తాయి. డెఫినెట్ గా భవిష్యత్తులో విద్యార్థుల యొక్క విద్యనే కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి గారు సభా వేదికగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.